సార్ మీకు ఏం కావాలో అది ఇచ్చి, వాట్ ఎవర్ రిసోర్స్, మనీ, పీపుల్, ఏం కావాలని అది ఇచ్చి ఈ హోల్ ఫుడ్ ఇండస్ట్రీలో ఒకటి మార్చాలి అంటే ఇమీడియట్గా ఏం మారుస్తారు మీరు? మా మార్కెటింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం అది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా అనుకుంటున్నారా మీరు? నేను చేద్దామనేనండి, అంటే అది కొంచెం అందరికీ అగ్నెస్ట్గానే స్టార్ట్ చేశాను నేను. మీ ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది చూసారా, ఇంపార్టెంట్ పీపుల్ 2-3 పీపుల్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సార్? పల్లెటూరులో మంచి తిండి తింటారన్న ఫీలింగ్లో ఉంటాం సార్. ఉంటారు కానీ హారిబుల్ తిండి తింటున్నారు. బయట దొరికే ఆకుకూరలు మురుగునీరు పక్కన పెరుగుతుంటే అవి తెంపుకొని వస్తారు, అది ఇది అని చెప్పి భయపెట్టారు సార్. పిచ్చయ్యమన్నా అని. ఎందుకు అంటే అందులో లక్కీ అని ఒక అబ్బాయి ఏం అడిగాడంటే, అసలు మన ఇండియాలో ఆర్గానిక్ పండించే అంత భూమి ఉందా? రిఫైన్ చేసిన రైస్ వాడద్దు, 100 సంవత్సరాల క్రితం లేవు కదా. చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు సార్ అనవసరంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని. గ్లైఫోసేట్ వాడటం వల్ల నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రూవ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీల నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎటువంటి కెమికల్ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవ్వదు. ట్రస్ట్ కావాలి సార్ మాకు. మీ గట్ హెల్త్ బాగుంటుంది. వీఆర్ బ్రింగింగ్ అప్ నూడిల్స్ వెరీ సూన్. సార్ నూడిల్స్ వన్ ఆఫ్ ద టాప్ 10 అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఒకటి సార్ అది. అరే ప్రోటీన్ ఉంటేనే నా హెల్దీ. ఇంత క్రిస్పీగా ఎలా వస్తాయి సార్? అంటే నేను రెసిపీ అడగట్లేదు కానీ ఇందులో బైండింగ్ ఏజెంట్స్ ఏదో వాడారు సార్. మీరు టేస్ట్ చేస్తారా? మీరు కూడా తినకుండా ఉన్నా బాగుంది సార్, కొంచెం తిన్నాక. అగ్రికల్చర్ ఆఫీసర్ని, హార్టికల్చర్ ఆఫీసర్ని పెట్టాం. ఒక ఆర్గానిక్ ఆఫీసర్ని పెడదాం. ఒక 20-30% పీపుల్ థ్యాంక్ యూ చెప్పారు.